సో దీన్ని విశ్లేషిస్తే తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు ఉంది, బోత్ స్టేట్స్? సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక సోదరులు చెప్పారు, ట్రస్ట్ మెయిన్. నమ్మకం అన్నది సడలుతుంది. ఏవైతే సంస్థలు ఉన్నాయో పెద్ద విద్యా సంస్థలు, ఈ నీట్ లాంటి ఏదైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఉన్నాయో దీని మీద ఒక నమ్మకం అనేది సడలుతుంది. దీనికి వస్తున్నటువంటి రిజల్ట్ ఏంటి అంటే 21 మంది విద్యార్థులు చనిపోయారు సూసైడ్ చేసుకొని. విషయం ఏంటంటే సార్, 10వ తరగతి రిజల్ట్ రేపు వస్తుంది, లేదా ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తుంది అంటే గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఒక రోజు ముందు అట్లీస్ట్ ఒక యూట్యూబ్ రీల్ అన్నది మేము తయారు చేసుకుని పెట్టుకుంటున్నాం. ఏం కాదు, మీకు మంచి మార్కులు వచ్చినా పర్లేదు, మీకు మార్కులు రాకపోయినా పర్లేదు అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత ఒక నమ్మకాన్ని కలిగించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయితే సీటు రాకపోతే ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితులు స్టూడెంట్స్ ఇక్కడ మన రాష్ట్రాలు, మన దేశంలో క్రియేట్ అయ్యాయి. అందుకే ఈ ట్రస్ట్ అనేది చాలా అవసరం సార్. ఈ ట్రస్ట్లో భాగంగానే చాలా క్లియర్గా డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారు 30,000 క్వశ్చన్స్ మనం చూసినాం. 30,000 క్వశ్చన్స్ టీసీఎస్ లాంటి ఒక సంస్థను పెట్టి 30,000 క్వశ్చన్స్ పెట్టి ర్యాండమ్గా ఈ క్వశ్చన్స్ అక్కడ అడగడం జరిగింది. అక్కడ వాళ్ళు ఆ ప్రశ్నలకి సమాధానాలు రాయడం జరిగింది. మనకి ఇందాక నేను చెప్పినట్టు సార్, దీని మీద ఇష్యూ ఏంటంటే ఈ ట్రస్ట్ని ఎవరు బ్రేక్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారంటే 335 పిల్స్ వేశారు కోర్టులలో. ఈ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇది క్రియేటెడ్ బై హూమ్ అంటే కొంతమంది, ఇందాక చెప్పాను కదా, అరాచక శక్తులు, వాళ్ళు విద్యార్థుల మనసుల్లో ఈ భయాన్ని ఒకటి పుట్టిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు ఒక విషయం. రెండవది, తెలుగు రాష్ట్రాల గురించి మీరు మాట్లాడారు సార్. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పరిస్థితి ఎలా మారిపోయింది అంటే, ఇక్కడ తెలంగాణ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, పరిస్థితి ఏమైందంటే ముందుగా రిజైన్ చేసేయాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేసేయండి, రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసేయండి అని చెప్పేసి ఎవడు పడితే వాడు, అంటే తన స్థాయి మర్చి కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. అరే నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడుతున్నా అని ఎవరు ఆలోచించట్లే, నేను ఒక విద్యాశాఖ మంత్రిని పట్టుకుని మాట్లాడుతున్నా అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లే. ఎవరికి తోచినట్టు వాడు రిజైన్ చేసేయాలి. దీనికి చేయాలి, ఒక ఆధారం చూపించు. ఈరోజు కోర్టు కేసును కొట్టేసిందంటే కోర్టు ఆధారం అడిగింది, నేను అడగకుండా కొట్టేయలేదు కదా. ఒక ఆధారం చూపించు. జార్ఖండ్లో జరిగినట్టుగా ఏమన్నా పేపర్ బయటకు వచ్చిందా? బీహార్లో పోలీసులు పట్టుకున్నట్టుగా ఎక్కడన్నా రాష్ట్రంలో పేపర్ ఎక్కడన్నా పట్టుకున్నారా? ఏమన్నా ఒక్క ఆధారం చూపించండి అయ్యా అంటే ఒక్క ఆధారం కూడా చూపించకుండా 335 పిల్స్ వేశారంటే నిజంగా ఇది భయం క్రియేట్ చేయడం కాకపోతే మరేంటి సార్ విద్యార్థుల మనసులో? సార్ విద్యార్థులు కోర్టులు ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారేమో, పని పాట లేకుండా. సీరియస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సీరియస్ ఇష్యూస్ ఈ రోజు నిజంగా చెప్తున్నా, ప్రతిపక్ష పార్టీ, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, వీళ్ళకి 3 సార్ ఏముంటుంది, ఈరోజు ఈ బురద జల్లేయాలి, ఈ బురద జల్లేయాలి, 3ని బట్టి మాట్లాడతారు. ఏది దొరకకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు. అంటే జనరల్గా చెప్తున్నాను, క్రిటిసైజ్ చేయడానికి కాదు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్నటువంటి అది ఎక్కడ కనిపించట్లేదు, బురద జల్లాలి అని చెప్పేసి కనిపిస్తుంది. అట్లీస్ట్ కొంత మానవత్వం చూపించండి. విద్యార్థులు వాళ్ళ జీవితాలు మొదలు పెడుతున్నారు, ఇంకా మొదలు పెట్టలా, ఇంకా విద్య పూర్తయితే కదా మొదలు పెట్టేది. వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు డిప్రెషన్. సార్ చనిపోయిన ఎంతమంది అంటే 21 మంది అని మీరు చెప్తారు. ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళారు సార్? నాకు ఒక విషయం చెప్పండి. ఎంతమంది వెళ్ళి ఉంటారు? కొన్ని లక్షల మంది. ఎందుకు వెళ్ళారు ఒకసారి ఆలోచించండి. ఉన్న సీట్లే 16,347, రాసింది 5 లక్షల మంది. ఆ 16,347 సీట్లుంటే ఆ సీట్లకు గాను ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్స్కి ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు? దయచేసి ఒకసారి ఆలోచించాలి ప్రతిపక్షం కూడా. ఏది పడితే అది ఆధారం అంత జరిగినా వీళ్ళు ఎంత చేసినా కూడా ఎవరు రోడ్డు ఎక్కట్లా. అంటే వాళ్ళకు నమ్మకం ఉందిలేండి, ఇదేమీ జరగలేదు, ట్రాన్స్పరెంట్గా జరిగింది అని, లేకపోతే రోడ్డు ఎక్కేవాళ్ళు కదా. కుట్రలు, నేను అనేది ఈ కుట్రలు వీళ్ళు ఆపట్ల. రోజు ఏదో కుట్ర. మీరు రోడ్డు ఎక్కలేదు అంటున్నారు. మనకి తెలుసు కొత్తగా జేఏసీలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి సార్ నాకు చెప్పండి. ఆ జేఏసీలో ఉన్న వాళ్ళు డిఎస్సి ఎప్పుడు రాశారు? కొంత వాళ్ళ డేటా బయట పెట్టండి, రేపు పొద్దున్న చూద్దాం. నిజంగా డిఎస్సి రాసిన వాళ్ళు నిజంగానే వీళ్ళు ఏదన్నా అంటే వాళ్ళకి ఫలానా ఇష్యూలో నాకు ఈ ఉద్యోగం రాలేదు అని చూపించగలరా? లేదు. ఎక్కడ పడితే అక్కడ కుట్రలు కుతంత్రాలు చేయడము, అక్కడ జేఏసీ అని, ఇక్కడ అంటే వైసీపీతో కలిసి ఉంటే ఈ ఉద్యమం అనేది సాగదు. వీళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీని చూశారు కదా, ఒకటి. రెండవది, రాహుల్ గాంధీ గారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. రాహుల్ గాంధీ గారు కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఉద్యమంకు వెళ్ళలే. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, ఎందుకు వెళ్ళలేదు అంటే అది డీవియేట్ అయిపోద్ది, నేను వెళ్తే నా పార్టీ ముద్ర వేసేస్తారు అని వెళ్ళలే.
సింపుల్. ఇక్కడ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మన పార్టీ పేరుంటే ఈ ఉద్యమం ముందుకెళ్ళదు కాబట్టి ఒక జేఏసీని వెనుకుండి మేము నడిపిస్తాము. ఈ జేఏసీ అన్నది ఏం చేస్తుంది అంటే మొత్తం విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ఉద్యమం చేస్తుంది, ఇక్కడ శాంతి భద్రతలకి ఆఘాతం వస్తుంది, రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోద్ది, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తాము అని చెప్పేసి చిన్న కుట్రలా సరే నాకు అర్థం కాదు. అరే మంచి చేయండి, పొద్దున్న లేస్తే ఏదన్నా ఒక మంచి పని అట్లీస్ట్ చూసి 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 చెప్పి 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 అలసిపోయాం సార్. చాలా చెప్పాం, చాలా విషయాల్లో మాట్లాడాం. ఇలా అంటే ఒక సందర్భంలో చెప్పవలసి వచ్చినప్పుడు ఇలా కాదండి ఇలా అని చెప్పి సలహాలు ఇచ్చారు. సార్ శంఖం ఊదకూడదు సార్ కొంతమంది ముందు శంఖం ఊదితే మన బుగ్గంలో ఒప్పుడుదే తప్ప వాళ్ళ చెవులకి కనీసం అది సోకదు సార్, రక్తం వస్తుంది, మన కంఠం పగిలిపోవాలి తప్ప వాళ్ళకి ఇచ్చేది. అందుకని ఎట్లా చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. వాళ్ళకి చెప్పే బదులు ప్రజలకు చెప్తే ఓహో వీళ్ళ మాట వినకూడదు అని ప్రజలన్నీ అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళ తప్పుడు ప్రచారాలు. అందుకనే నా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ ప్రశ్న పత్రాలు లేకపోతే పరీక్షలు ఇటువంటి విషయాల్లో